హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆవిర్భావం మరియు వేములవాడ రహస్యాలు. ఈ రోజు మనం ప్రాచీన, పవిత్రమైన మరియు భక్తుల హృదయానికి ఎంతో ముఖ్యమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆధ్యాత్మిక మరియు చరిత్రతో నిండిన ఒక ప్రఖ్యాత క్షేత్రం. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి లింగాన్ని భక్తులు రాజన్నగా పిలుస్తూ పాపాలు తొలగించి శాంతిని ప్రసాదిస్తారని విశ్వసిస్తున్నారు. ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. చాళుక్యుల పాలనలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని ముఖ్యంగా రాజరాజ చాళుక్యుడు విస్తరించి అందాన్ని పెంచాడు. ఆలయంలోని గోపురాలు, మండపాలు, శిల్పాలు ఆ కాలం కళ, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే భక్తులు ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించడం ద్వారా ఆత్మశాంతి పొందుతారు. అలాగే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, శ్రావణ మాసం, కార్తీక దీపోత్సవం వంటి ఉత్సవాలు వేలాది భక్తులను ఆకర్షిస్తాయి. వేములవాడ రాజన్న ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది మన తెలుగు భక్తి చరిత్ర, సంస్కృతి మరియు ఆధ్యాత్మికత ప్రతీక. ఇప్పుడు మనం ఈ ఆలయ విశేషాలు, ఆవిర్భావం, చారిత్రక వివరాలు మరియు భక్తి కథలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామా? వేములవాడలో ఆ పరమేశ్వరుడు నీలలోహిత శివలింగం రూపంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరుడు భక్తుల కోరికలను తీర్చడంలో అపరిమితమైన దయాదాక్షణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ గుడి చెరువు గట్టుపై కొలువైన రాజరాజేశ్వర స్వామికి కుడివైపున లక్ష్మీ గణపతి, ఎడమ వైపున రాజరాజేశ్వరి దేవి కొలువు తీరారు. వీరిద్దరే కాదు, ఆలయంలో మొత్తం 366 దేవతల సమేతంగా దర్శనమిచ్చే ఆ రాజరాజేశ్వరిని చూసేందుకు పర్వదినాలలో లక్షలాది భక్తులు తరలివస్తారు. ఇక్కడ స్వామి నీలలోహిత శివలింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు అనంత పద్మనాభ స్వామి. ఇదే ప్రాంగణంలో సీతారామచంద్రస్వామి ఆలయం కూడా ఉంది. 2 వైష్ణవాలయాలు కూడా ఉండడం వల్లే ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రంగాను పిలుస్తారు. ప్రాంగణంలోని ధ్వజస్తంభం పక్కనే ఈశాన్యంలో దర్గా కూడా ఉంది. అందుకే భిన్న మతాల పూజలు, విభిన్న ఆచారాలకు వేములవాడ క్షేత్రం ప్రతీకగా నిలుస్తుంది. అయితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆవిర్భావం గురించి కొన్ని కథలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిలో కొన్ని తెలుసుకుందాం. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో ధర్మం క్షీణించి ప్రజలు పాపచారాలలో మునిగిపోయిన కాలం వచ్చింది. రాక్షసులు, దుష్టశక్తులు భూమిని వేధిస్తున్నాయి. దీనిని గమనించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భూమి తల్లిని ఉద్ధరించేందుకు త్రిమూర్తులు సమావేశమయ్యారు. అప్పుడు భూమాత పరమేశ్వరుణ్ణి, ప్రభు, భూమిపై ధర్మం నశిస్తోంది, ప్రజల కష్టాన్ని తీర్చడానికి మీరు అవతరించాలి అని ప్రార్థించింది. అప్పుడు మహాదేవుడు, నేను స్వయంభూ లింగ రూపంలో భూమిపై వెలిగి ధర్మాన్ని స్థాపిస్తాను అని అన్నారు. స్వామివారి ఆవిర్భావం ఒక రాత్రి ఈ ప్రాంతంలోని మునివరుడు అనే ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. తన తపస్సుతో సంతోషించిన శివుడు ఆయనకు దర్శనమిచ్చి, నేను ఈ ప్రాంతంలో స్వయంగా లింగ రూపంలో ఉద్భవిస్తాను, ఈ స్థలాన్ని శివభూమిగా మార్చి నిత్య పుణ్యక్షేత్రంగా నిలుస్తుందని ఆశీర్వదించాడు. తర్వాత ఒక ప్రకాశవంతమైన జ్యోతి ఆకాశం నుండి భూమిపై పడింది. ఆ జ్యోతి భూమిని తాకగానే ఒక శివలింగం స్వయంగా వెలిసింది. అది స్వయంభూలింగం, ఎవరూ చెక్కినది కాదు, భూమి నుండే పుట్టినది. ఆ స్వయంభూలింగాన్ని చూసి మునులు, దేవతలు, గంధర్వులు, యక్షులు స్తుతించారు. ఆ రోజు నుండి ఆ స్థలం వేములవాడ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఒక రోజు స్వప్నంలో అతనికి శివుడు దర్శనమిచ్చి, నేను ఈ వేములవాడలో స్థిరమవ్వాలని కోరుకుంటున్నాను, ఈ నేలలో పుణ్యజలాలతో నన్ను ప్రతిష్ఠించుము అని ఆజ్ఞాపించాడు. రాజు ఆదేశానుసారం ఉదయం నుంచే పనులు ప్రారంభించాడు. కానీ ఒక సమస్య వచ్చింది. దేవాలయానికి సమీపంగా ప్రవహించే మంత్రగుండంలోని నీరు ఒక్కసారిగా ఎండిపోయింది. అప్పుడు రాజు భక్తితో స్వామిని ప్రార్థించాడు. అప్పుడు రాజు మరియు పండితులు చర్చించగా ఒక ముని ఇలా చెప్పాడు, ఇది శివుని ఇష్ట ప్రదేశం, ఇక్కడ ఒడిగట్టు వద్ద ఉన్న శిలలో భగవంతుడు సాక్షాత్కరించనున్నాడు అని చెప్పాడు. అప్పుడు రాజు తన సైనికులతో అక్కడికి వెళ్ళాడు. ఆ శిల దగ్గర రాజు పూజలు చేయగా అకస్మాత్తుగా భూమి కంపించింది. ఆ శిల 2 ముక్కలై మధ్య నుండి లింగాకార జ్యోతి వెలువడింది. అది శ్రీ రాజరాజేశ్వర స్వామి లింగం, శివుడి స్వయంభువ రూపం. ఆ రోజు నుంచి ఆ ప్రదేశాన్ని ఒడిగట్టు అని పిలిచేవారు. ఎందుకంటే అక్కడ శిల ఒడిగట్టుగా విరిగి లింగం ఆవిర్భవించింది. అప్పటి నుండి వేములవాడను దక్షిణ కాశీ అని పిలిచారు. ఇక్కడ శివుడు రాజరాజేశ్వర స్వామిగా, అమ్మవారు రాజేశ్వరీ దేవిగా, విఘ్నేశ్వరుడు మరియు భైరవుడు క్షేత్రపాలకులుగా ఉన్నారు. రాజు ఆ దేవాలయాన్ని రత్నాలతో అలంకరించి ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించేవాడు.
ఒడిగట్టు వద్ద ఇప్పటికీ భక్తులు స్నానం చేస్తే పాపాలు పోతాయని, మనసులో కోరుకున్నది నెరవేరుతుందని నమ్మకం ఉంది. స్కంద పురాణం ప్రకారం పూర్వం రాక్షసులకు దేవతలకు జరిగిన ఓ సంగ్రామంలో ఇంద్రుడు రాక్షసరాజైన వృత్తాసురుడు అనే బ్రాహ్మణ్ణి వధిస్తాడు. దేవతల గురువైన బృహస్పతి ముల్లోకాల్లోకెల్లా ప్రసిద్ధమైన రాజరాజేశ్వరి క్షేత్రంలోని ధర్మగుండంలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే బ్రహ్మత్యా పాపం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పడంతో ఇంద్రుడు ఆ విధంగా చేసినట్లు ఓ పురాణ కథనం. సూర్య భగవానుడు సైతం ఇక్కడ స్వామిని పూజించడం ద్వారా తన వ్యాధిని నయం చేసుకున్నట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. మహిషాసుర వదనం అనంతరం దుర్గాదేవి ఇక్కడ గుండంలో స్నానమాచరించడంతో ముక్కోటి నదీ దేవతలు ఈ ధర్మగుండంలో కలిసిపోయారన్నది మరో కథనం. వనవాసంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ గుండంలో స్నానమాచరించి స్వామిని పూజించాడని, ఆ తరువాత ద్వాపర యుగంలో పాండవులు కూడా ఇక్కడ పూజలు చేశారని పౌరాణిక గాథల ద్వారా తెలుస్తుంది. చరిత్రలోకి వస్తే క్రీస్తు శకం 750 నుండి 973 మధ్య కాలానికి చెందిన రాజరాజ నరేంద్ర చర్మ వ్యాధులతో బాధపడుతూ ఇక్కడ ధర్మగుండంలో స్నానమాచరించడంతో వ్యాధులని నయమయ్యాయని, దాంతో ఆయన ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని చెబుతుంటారు. అయితే ఈ ఆలయంలోని 5 ఆధ్యాత్మిక రహస్యాలున్నాయి. అందులో ఒకటి ధర్మగుండం. స్వామి దర్శనానికి ముందు భక్తులు తప్పనిసరిగా స్నానం చేసే ధర్మగుండం ఉంది. ఈ తీరంలో స్నానం చేసిన వారికి పాపాలు క్షయమవుతాయని విశ్వాసం. 2 3 దేవతల ఆరాధన. ఈ ఆలయంలో ఒకే చోట శివుడు రాజరాజేశ్వరుడు, పార్వతీదేవి రాజేశ్వరి, విష్ణువు రాజరాజేశ్వర బాలాజీ ముగ్గురు కూడా పూజించబడతారు. ఇది దేశంలో చాలా అరుదైన శైవ వైష్ణవ శక్తి సమ్మేళన క్షేత్రం. 3 నెమలి విగ్రహ రహస్యం. శివలింగం ముందు నంది మాత్రమే కాకుండా నెమలి విగ్రహం ఉంది. పురాణం ప్రకారం కుమారస్వామి నెమలి రూపంలో వచ్చి తన తండ్రి శివుడిని దర్శించాడట. 4 భూగర్భ సొరంగం. ఆలయ గర్భగృహం క్రింద ఉన్న రహస్య మార్గం కాశీ వరకు ఉందని భక్తులు చెబుతారు. ఇది శివుని శక్తి కాశీతో సమానమని సూచించే చిహ్నాత్మక విశ్వాసం. 5 అఖండ దీపం. గర్భగృహంలో ఎప్పుడూ వెలుగుతూ ఉండే అఖండ దీపం ఉంది. ఎన్నో శతాబ్దాలుగా అది కొండెక్కలేదు. భక్తులు దానిని శివ చైతన్యంగా భావిస్తారు. నిత్య పూజలు. హిందూ దేవాలయాల్లో మరెక్కడా కనిపించని కొన్ని పూజలు ఈ ఆలయానికి మరింత ప్రాధాన్యతను చేకూరుస్తున్నాయి. రాజన్న క్షేత్రంలో కోడె మొక్కుల్ని చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. శివుడి వాహనమైన నందిని ధర్మదేవతగా భావించి గర్భగుడి చుట్టూ కోడెలను కట్టేస్తుంటారు. మహాలింగార్చన పూజ ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత. ఆలయంలో కొలువైన 366 దేవతలను స్మరిస్తూ 366 మట్టి లింగాలను 15 ఆవరణాల్లో పేర్చి మంత్రోచ్చారణతో లింగార్చన చేస్తారు. ఏడాదిలో ఒక్కసారి మహాలింగార్చన చేస్తే చాలు, ఆ సంవత్సరం అంతా శివుణ్ణి పూజించిన ఫలితం ఉంటుందని లింగ పురాణం చెబుతుంది. ఆలయంలో అద్దాల మండపంలో లింగార్చన కార్యక్రమం ఉంటుంది. వేములవాడ ఆలయంలో మరో 2 ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఒకటి అన్న పూజ. రైతులు తమకు అందిన తొలి పంటలో అన్నాభిషేకం చేస్తుంటారు. దీనివల్ల అధిక పంటలు పండి సమస్త జగానికి ఆహారం అందుతుందన్న ఒక నమ్మకం. మరొకటి ఆకు పూజ. తమలపాకుతో స్వామివారిని అభిషేకిస్తారు. ఈ 2 రకాల పూజలు మరి ఏ ఆలయంలో జరగవు. అందుకే వాటి కోసం ప్రత్యేకంగా ఈ వేములవాడ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. వీటితో పాటు శివ కళ్యాణం నిత్యం జరుపుతారు. భక్తులు ఎప్పుడైనా శివ కళ్యాణం చేసుకునేలా ఏర్పాట్లున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని 3 రోజుల పాటు జాతర ఉంటుంది. అదే తరహాలో శ్రీ సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. పేరుకు శైవక్షేత్రం అయినప్పటికీ ఇక్కడ శ్రీ సీతారాములు కూడా కొలువై ఉండడంతో కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు. రాజన్న చెంత జరిగే ఆ సీతారామ కళ్యాణం వేడుకకు లక్షల సంఖ్యలో జోగినులు, శివపార్వతులు, హిజ్రాలు హాజరవుతారు. వీరంతా చేతిలో త్రిశూలం పట్టుకొని నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టుకొని తలంబ్రాలు పోసుకుంటూ ఆదిదేవుణ్ణి పెళ్లాడటం ఇక్కడ ప్రత్యేకత. దేవీ నవరాత్రుల సమయంలోనూ కార్తీక మాసంలోనూ లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సో మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం యొక్క విశేషాలు, రహస్యాలు మరియు ఆ తండ్రి మహిమల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.